నేను ఆలోచన చేసిన కుల వ్యవస్థ నిర్మూలన జరగాలంటే ఈ అడ్డుగోడల్ని కూల్చాలని యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అప్పర్ కాస్ట్ అందరినీ 500 మంది విద్యార్థులను 2500 మంది విద్యార్థులను 25 ఎకరాలలో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని డిజైన్ చేసినాము. ఈ రోజు నిర్మాణ దశలో ఉన్నాయి, తొందరలోనే పూర్తయితాయి. ఇలా చదువు ఒక్కటే కాదు, స్కిల్స్ ఉండాలి. ఈనాడు ప్రపంచంలో వైట్ కాలర్ జాబ్లు ఏఐతో పోతున్నాయి. ఈ రోజు బ్లూ కాలర్ జాబ్లు సృష్టించాలి అని అంటే శిక్షణ నైపుణ్యం ఉండాలి, వృత్తి నైపుణ్యం ఉండాలి. అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. మన భారత్ ఫ్యూచర్ సిటీలోనే యూనివర్సిటీ తయారవుతుంది. డిసెంబర్ 9 నాడు ప్రారంభించుకోబోతున్నాం. ఇప్పటికే 1000 మందికి శిక్షణ ఇస్తే 1000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికినాయి. అదే కాదు, ఇంత వస్తున్నప్పుడు స్పోర్ట్స్ గ్రౌండ్లో పిల్లలు కనిపించారు. వాళ్ళని కలవడానికి వెళ్తే ఆ పిల్లల్లో ఎంత నైపుణ్యం ఉందంటే కాసేపు ఫుట్బాల్ ఆడి చూస్తే అద్భుతంగా హైదరాబాద్ లో అకాడమీలో ఆడుకుంటున్న పిల్లల కంటే ఆరుట్ల గ్రామ పాఠశాలల్లో ఈ రోజు ఫుట్బాల్ ఆడటమే కాకుండా ఆడపిల్లలు అక్కడ బాస్కెట్ బాల్ ఆడుతూ కనిపించారు. క్రీడల్ని ప్రోత్సహించాలి. 140 కోట్ల మంది జనాభా ఉన్న మనం ఒలింపిక్స్ క్రీడల్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తేలేకపోతున్నాం. నేను సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆ దేశానికి వెళ్తే ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళి చూద్దాం ఎట్లుందో అని. ఆ క్యాంపస్ 30 ఎకరాలలో ఉంది. 30 ఎకరాల క్యాంపస్ లో చదువుకుంటున్న పిల్లలు ఆ దేశానికి 32 గోల్డ్ మెడల్స్. ఆ సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక్క క్యాంపస్ నుంచి 16 గోల్డ్ మెడల్స్ ఆ పిల్లలు సాధించింది. 30 ఎకరాలలో ఉన్న ఒక యూనివర్సిటీ 16 గోల్డ్ మెడల్స్ తీసుకొస్తే ఒక చిన్న దేశం తెలంగాణ రాష్ట్రం అంతా ఉన్న దేశం 32 గోల్డ్ మెడల్స్ తెస్తే మిత్రులారా, మా యువ మిత్రులు, మా సోదరిమణులు, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు ఆలోచన చెయ్యండి. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఈనాటి వరకు 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఒక్క గోల్డ్ మెడల్ తెచ్చుకోలేదంటే ప్రపంచ దేశాల ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి దేశంలో ఉందా లేదా? ఈ చరిత్రను తిరిగి రాయాల్సిన అవసరం మన తెలంగాణ బిడ్డల మీద ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈనాడు ఎవరు విమర్శించినా ఏమనుకున్నా సరే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రారంభించడం 2034 ఒలింపిక్స్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి గోల్డ్ మెడల్ సాధించే విధంగా మన పిల్లల్ని క్రీడల్లో తీర్చిదిద్దే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకుంటా అని చెప్పి ఈ రోజు మీకు చెప్పదలుచుకున్నా. ప్రపంచ దిగ్గజం మెస్సీ ఫుట్బాల్ ఆడే వాళ్లకు నిలువెత్తు దేవుడు. ఆ మెస్సీని హైదరాబాద్ నగరానికి పిలిపించి కోట్లాది మంది క్రీడలకు పిల్లలకు స్ఫూర్తినివ్వాలి అని నేను ప్రయత్నం చేస్తే అందులో కూడా రాజకీయాలు ఎత్తి విమర్శించే కుసంస్కారం ఉన్న వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన డ్రగ్స్ డాన్ కాదు, మాఫియా డాన్ కాదు, బ్యాంకులు కొల్లగొట్టాడు, ప్రాజెక్టులు కట్టి కూలగొట్టాడు, కమిషన్ల పేర్ల మీద 1000 కోట్లు కొల్లగొట్టాడు. ఫుట్బాల్ మైదానంలో అద్భుతాలు సృష్టించే మెస్సీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే గర్వపడాలి. ప్రపంచ దేశాల ముందు మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్లో ఉండే పిల్లల్ని ఉప్పల్ స్టేడియంలోకి తీసుకెళ్లి మెస్సీతో ఫుట్బాల్ ఆడించిన ఆ ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలు స్వయంగా ఎక్కడో టీవీలో చూసే మెస్సీతోని ఉప్పల్ స్టేడియంలో వాళ్ళు ఫుట్బాల్ ఆడితే వాళ్లకు జీవితకాలం మధుర జ్ఞాపకమా కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ క్రీడల్ని ప్రోత్సహించాలని ఒకవైపు నేను ప్రయత్నం చేస్తుంటే రాజకీయ స్వార్థంతో రేవంత్ రెడ్డి మెస్సీని వేస్తాడా అని కొంతమంది కడుపులో మసిమసి అయిపోతున్నారు. వాళ్ళు ఎంత కుళ్ళుకుంటే మనకంత మంచిది. ఆ కుళ్ళుతోనే ఇట్లాంటి కుతంత్రాలతోనే కృషించిపోయి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా వాళ్ళు కొట్టుకపోతారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అందుకే మిత్రులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆరుట్లో ఒక రోల్ మోడల్గా ఉండాలి, ఆరుట్లో ఒక స్ఫూర్తిగా ఉండాలి. ఆరుట్ల పాఠశాల తెలంగాణ పునర్నిర్మాణంలో విధ్వంసమైన తెలంగాణ విద్యా విధానాన్ని వికాసం వైపు